ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం డిసెంబర్ 27వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీ యొక్క జీవితంలోకి ఒక డేంజర్ వ్యక్తి రాబోతున్నారు. అయితే ఎటువంటి డేంజర్ వ్యక్తి రాబోతున్నాడు మీ జీవితంలోకి, అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో. ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, వ్యాపార సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును. గురూజీ గారి ఫోన్ నెంబర్ 6302400814 మరియు ఏ ఇతర సమస్యలైనా కూడా శక్తి పూజలు చేసి పరిష్కారం చూపబడును. యంత్రాలు కూడా ఇవ్వబడును. లంక బిందెలు అలాగే గుప్త నిధులు కూడా తీయబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురూజీ గారికి నమ్మకంతో కాల్ చేయండి. ఖచ్చితంగా మీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం దొరుకుతుంది. గురూజీ గారి ఫోన్ నెంబర్ 6302400814. వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే కనుక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా ఉంటారు. క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. అలాగే వీరు అనేది బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధుత్వాలను కానీ అసలు వదిలిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతయే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, ఈ యొక్క 2025వ సంవత్సరం డిసెంబర్ 27వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి మిశ్రమంగా కనబడుతున్నాయి. అలాగే ఈరోజు కుటుంబంలో వీరు అనేది ఎక్కువగా సమయాన్ని అయితే గడపబోతున్నారు. చాలా కాలంగా బిజీ లైఫ్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈరోజు కుటుంబ సభ్యులతో సరదాగా సమయాన్ని గడుపుతారు. అలాగే చిన్ననాటి మధురానుభూతులను గుర్తు చేసుకుంటూ, అలాగే కొన్ని స్వీట్ మెమోరీస్లని కూడా వారితో షేర్ చేసుకుంటారు. ఈ విధంగా సరదాగా వారితో సమయాన్ని గడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వారి యొక్క తల్లిదండ్రుల నుండి మీకు కొన్ని ఊహించని విషయాలు తెలిసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అది మీ కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు, లేదా మీ యొక్క బంధువులకు సంబంధించింది కావచ్చు. ఎప్పుడు విననటువంటి కొన్ని విషయాలు ఈరోజు వారి నోటి నుండి మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే కన్యా రాశి వారికి, వ్యాపారస్తులకి మాత్రం సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. వ్యాపారాన్ని అభివృద్ధి పరచాలనే దిశగా ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క జీవితంలో మీరు ఈరోజు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు మేలు చేసే ఫలితాలను అయితే ప్రసాదించబోతుంది. అలాగే
ఇక కన్యా రాశి వారు వ్యాపార పెట్టుబడికి సంబంధించినటువంటి డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి డబ్బు అందే పరిస్థితులు కూడా మీకు కనిపిస్తున్నాయి. అలాగే ఇక కన్యా రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో, ఇక ఉద్యోగ అవకాశం కోసం చాలా రోజులుగా ఎన్నో రోజులుగా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే గనక మీరు ఆ సమస్యల నుండి బయటపడే మార్గం అయితే భగవంతుడు మీకు చూపించబోతున్నాడు. పై అధికారుల ప్రశంసలు దక్కుతాయి. ఇదివరకు మిమ్మల్ని మెచ్చుకొని మీ యొక్క పై అధికారులు ఈరోజు మీరు చేసిన పనికి మెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైతే చాలా రోజులుగా ఆర్థిక పెరుగుదల గురించి కానీ ప్రమోషన్ల గురించి కానీ యోచన చేస్తున్నారో అటువంటి వారి యొక్క తోటి ఉద్యోగస్తుల నుండి ఒక చక్కటి శుభవార్త అందే అవకాశాలు ఈరోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క కన్యా రాశి వారికి ముఖ్యంగా ఈరోజు దినఫలాల ప్రకారం ఒక వ్యక్తి మీ ఇంటికి రాబోతున్నారు. ఆ వ్యక్తి వారెవరో కాదు, మీ చిన్ననాటి మీ యొక్క ఫ్రెండ్, అంటే మీ యొక్క స్నేహితుడు కానీ స్నేహితురాలు కానీ మీ ఇంటికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా వారిని కలుసుకోవాలి అనుకుంటున్నారు, కానీ ఎన్నో రకాల ఆటంకాలు ఎదురైన వారి కలుసుకోలేకపోతున్నారు. అకస్మాత్తుగా వారు మీ ఇంటికి వస్తారు. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలగజేసే అటువంటి ఘటన. మరికొంతమంది కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఒకప్పుడు మీతో అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి వ్యక్తి మీ ఇంటికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా చిన్ననాటి మిత్రులను కలుసుకోవడం లేదా అత్యంత దగ్గరి ఆప్తులను సన్నిహితులను కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశ నిస్పృహలతో కూరుకొనిపోయి ఉన్నారో అటువంటి వారు అకస్మాత్తుగా దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ని రిసీవ్ చేసుకుంటారు. అంటే దానికి సంబంధించినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక కన్యా రాశి వారు ఎవరైతే విదేశాలలో ఉండి విదేశాలలో తిరిగి రావాలని అనుకుంటున్నారో, ఇక్కడ మంచి మంచి అవకాశాలు వస్తే బాగుండు అని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఈరోజు మీ ముందుకు ఒక మంచి అవకాశం అయితే రాబోతుందని చెప్పుకోవాలి. అలాగే స్వదేశంలో ఉన్నటువంటి మీ కుటుంబ సభ్యుల నుండి కూడా మీరు ఒక శుభవార్త అందబోతుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎవరైతే ప్రాపర్టీస్ని సేల్ చేయాలని ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నారు, అంటే మీ యొక్క ప్రాపర్టీస్ ల్యాండ్ కావచ్చు, లేకపోతే నిర్మించినటువంటి ఇల్లు కావచ్చు, ఇలా ఏదైనా సరే ప్రాపర్టీస్ని సేల్ చేయాలని అనుకుంటున్నారు, కానీ ఎన్నో రకాల ఆటంకాలు కలుగుతున్నాయి. మీరు ఆశించిన ధరకి అమ్ముడుపోవడం లేదని నిరాశలో ఉన్నారు. అటువంటి వారి ముందుకు ఒక పార్టీ ముందుకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీరు ఆశించిన ధరకి ఆ యొక్క పార్టీని మీరు సేల్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నట్లయితే గనక ఆర్థిక సమస్యల నుండి బయటపడే ఒక మార్గానికి కూడా ఆ భగవంతుడు మీకు చూపించబోతున్నాడని చెప్పుకోవాలి. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.